ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతలు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మొదలైన రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో ఇద్దరు నేతల మధ్య గొడవకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ సీనియర్ ఎమ్మెల్సీ మాత్రం ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ చీకట్లో వేసిన బాణం గురి తప్పిందా? ఇంతకీ ఆయన వేసిన బాణం ఎవరికి తగిలింది? కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో మరోసారి వారు మొదలైంది. నిన్నటి వరకు చల్లారిందనుకున్న ఫైట్ కాస్త మరోసారి భగ్గుమంటోంది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన భూమి కబ్జాకు గురైందని విచారణ కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు ఇప్పుడు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో ధరణి పోర్టల్ పేరిట బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను టార్గెట్ చేసినట్టు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జగిత్యాలలో జీవన్ రెడ్డికి డాక్టర్ సంజయ్కు అస్సలు పడటం లేదు. ఈ ఇద్దరు నేతలు కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా ఎక్కడ అవకాశం దొరికినా తేల్చుకునేందుకు కాసు కూర్చున్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి దృష్టికి నర్సింగపూర్ భూముల వ్యవహారం వచ్చింది. దాంతో ఇదే మంచి అదునుగా భావించిన జీవన్ రెడ్డి డాక్టర్ సంజయ్ తన చేతికి చిక్కారని భావించారు. వెంటనే విచారణ చేయాలంటూ అధికారుల్ని పురమాయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసును విచారిస్తున్న అధికారులకు రోజుకో ట్విస్ట్ అన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ నేతల పేర్లన్నీ బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే డాక్టర్ సంజయ్ టార్గెట్ గా జీవన్ రెడ్డి విసిరిన రాయి బీఆర్ఎస్ నేతలకు నేరుగా తగలడంతో వారంతా షేక్ అవుతున్నారట. ఇటీవల జగిత్యాల జిల్లాలోని నర్సింగపూర్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గుట్టతో సహా పరిసర ప్రాంతంలోని 437 సర్వే భూమి కబ్జా చేశారు. సుమారు 100 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 142 మంది అక్రమ పట్టాలు పొందినట్లు సమాచారం. ఒకే వ్యక్తికి 30 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఈ భూములు కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో ఓ బీజేపీ లీడర్ మామతో పాటు కౌన్సిలర్ భర్త, పలువురు సామాన్యులపై ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నర్సింగపూర్ భూ కబ్జాల విషయంలో ఎమ్మెల్యేను ఇరికిద్దామని జీవన్ రెడ్డి టార్గెట్ చేసి వల విసిరితే అప్పటి మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత ఓ అధికారి పేరు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే డాక్టర్ సంజయ్తో దావ వసంత మధ్య విభేదాలు పొడసూపాయి. అప్పట్లో ఈ ఇద్దరు నేతల అవినీతిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సంజయ్ను వారు పక్కన పెట్టేశారట. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ స్కామ్ లో దావ వసంత పేర్లు తెరపైకి రావడంతో డాక్టర్ సంజయ్ అనుచరులు రంగంలోకి దిగారట. ఈ మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అప్పట్లో ఇద్దరు మహిళా లీడర్ల అవినీతిని ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేను ఒంటరి చేసే ప్రయత్నం చేశారనే ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తంగా జీవన్ రెడ్డి ప్లాన్ బెడిసి కొట్టి తనకే రివర్స్ తగిలిందన్న చర్చ జగిత్యాలలో జరుగుతుంది. ఎమ్మెల్యే సంజయ్ను టార్గెట్గా జీవన్ రెడ్డి విసిరిన రాయి ఆయనకు కాకుండా బీఆర్ఎస్ నేతలకు తగలడంతో పాటు జీవన్ రెడ్డి సానుభూతి పరులకు కూడా తగిలిందట. దాంతో అయ్యయ్యో ఇలా అయ్యిందేంటని ఆయన ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసు విచారణ కొనసాగుతుండడంతో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయోనని నేతలు టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.